గూడూరులో అడుగడుగున అక్రమ నిర్మాణాలు. గతంలో ఈ భవనం నిర్మాణం సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు, పలు పత్రికలలో కథనాలు. ఈ భవనం నిర్మాణంని అప్పట్లో కొన్ని రోజులు నిలిపివేసిన మున్సిపల్ అధికారులు ఈ భవనంకి అప్పట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే సమయంలో పలు దినపత్రికలలో, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో కొన్ని రోజులు ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయకుండా ఆపేసిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేశారని అప్పట్లో పెద్ద పెద్ద చర్చ జరిగి గూడూరు ప్రజలు ఈ భవనం ఏర్పాటు అవుతుందా లేదా అని బహిరంగంగా మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ భవనంపై భాగంలో ఇంకో అంతస్తు నిర్మాణం చేస్తున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు అనుమతి ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఒక భవనం కానీ లేదా ఏదైనా నిర్మాణం చేసే సమయంలో భవనం చుట్టుపక్కల పట్టాలు లేదా గోదాములతో కప్పి ఉంచి నిర్మాణం చేయాలి. కానీ అవేమీ మాకు అవసరం లేదు. మాకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ధీమాతో మేము మా ఇష్టం వచ్చినట్లు నిర్మాణం చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు అడిగేది అనే ఆలోచనతో నిర్మాణం చేస్తున్నారు భవనం యాజమాన్యం. శుక్రవారం దాదాపు 10 గంటల పైన ఈ భవనం నిర్మాణం సమయంలో పైనుండి సిమెంట్ రాయి పడి కింద ఉన్న మహిళలపై పడి ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తరువాత ఎవరినైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినా చికిత్స చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భవనం యాజమాన్యం గుట్టుచప్పుడు లేకుండా ఆ బాధిత మహిళను పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. ఎటువంటి పరదాలు, పట్టాలు లేకుండా ఈ భవనం నిర్మాణం చేస్తుంటే మున్సిపల్ పట్టణ బిల్డింగ్ అధికారి, మున్సిపల్ అధికారులు పట్టించుకోరా అని బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఈ భవనం నిర్మాణం చేస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, గూడూరు మున్సిపల్ కమిషనర్ కి ఆదేశాలు ఇవ్వగలరు అని బాధిత బంధువులు కోరుకుంటున్నారు.